టెక్నికల్ ఎడ్యుకేషన్ సార్. మేము సాంకేతిక విద్యాశాఖ తెలంగాణ సార్. సాంకేతిక విద్యాశాఖ అంటే సహజంగా ప్రభుత్వ పాలిటెక్నిక్లు అన్ని సాంకేతిక విద్యాశాఖ ఉంటాయి సార్. ఎంతమంది ఉంటారు 317 బాధితులు? మీద 317లో 200 మంది బాధితులు ఉన్నారు సార్. ఇది సాంకేతిక విద్యాశాఖలో సార్ 54 పాలిటెక్నిక్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణలో భారతదేశంలోనే అత్యంత అరుదైనటువంటి ఇంజనీర్లను తీర్చిదిద్దినటువంటి తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్లు సార్. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి మరియు లెక్చరర్లకు రాత్రికి రాత్రే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి కార్యాచరణ లేకుండా, ఎటువంటి రూల్స్ లేకుండా ఇష్టారీతిన చెట్టుకొకరిని పుట్టకొకరిని ఇట్లా పంచినట్టు పలారం పంచినట్టు పంచారు సార్. అక్కడ జిల్లాకు అక్కడికి. దారుణమైన విషయం ఏంటంటే 2014 కంటే ముందే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన పాలిటెక్నిక్లలో పోస్టులు లేవు. పోస్టులు లేకపోతే 10 ఏళ్లలో పోస్టులు శాంక్షన్ చేయకపోగా ఉన్న సిబ్బందిని విసిరేస్తామన్నట్టు చెప్పి 317 సాకుతోటి ఇష్టారీతిన జూనియర్ అసిస్టెంట్లను, సీనియర్ అసిస్టెంట్లను ఇక్కడ నుంచి ఆదిలాబాద్ అడవులలో వేసిరు సార్. ఇక్కడ నుంచి ఖమ్మం అడవులలో పోయిరు సార్. వాళ్ళకి చెప్పుకోవడానికి సంఘాల నేతల దగ్గరికి పోతే మేము చెప్పినాం, అయ్యాల ఏం చెప్పిర్రు, సీనియారిటీ అన్నారు. ఓకే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే వచ్చింది, మరి గతంలో మీరు ఇబ్బంది అవుతుంది. అసలైన సమస్య ఏంటంటే సార్, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు మొదటగా జీవో రాగానే సీనియారిటీ అనగానే మనోళ్ళు ఏమనుకున్నారంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసినాం కదా, మన అందరం సీనియర్లే అనుకున్నారు సార్. కానీ 20 ఏళ్ళు ప్రమోషన్ తీసుకోకుండా ఆ రోజు వరకు కోర్టు కేసుల వల్లనో వేకెన్సీ లేకపోనో ప్రమోషన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకు ఆ రోజే ప్రమోషన్ అవకాశం వచ్చిందంటే ఆ ప్రమోషన్ క్యాడర్లో ఆయన జూనియర్ సార్. ఇలాంటి ఈ విషయం చాలామందికి తెలియక బలవంతం మీద ప్రమోషన్లు ఇప్పించారు, బలవంతం మీద జీవో 317 కేటాయింపులు చేసిర్రు, బలవంతంగా బాధితులను చేసిర్రు సార్. సహజంగా ఒక ప్రభుత్వం కోరుకునేది ఏంటి సార్, నా ఇంటికి దగ్గర ఉంటా, మా అమ్మ నాన్నని చూసుకుంటా, నా పిల్లలను చూసుకుంటా, నా చిన్న చిన్న ఆనందాలు, నా కుటుంబము, నా పాలన ఇవన్నీ చూసుకుంటామంటారు సార్. ఇవేవి పట్టించుకోకుండా, విస్మరించకుండా, స్థానికత అంశాన్ని జోడించకుండా పంపించేసారు సార్. సహజంగా తెలంగాణ ఉద్యమమే మొదలైంది స్థానికతతో సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ముందు నిజాం కాలంలో కూడా సాలార్జింగ్ సంస్కరణల్లో కూడా స్థానికులకు ఉద్యోగాలు కోల్పోయినాయి అనే అంశం ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఉందా? ఉంది సార్, ఖచ్చితంగా ఉంది సార్. ఏముంది సార్, స్థానికత అనే అంశం జోడిస్తే అయిపోతుంది సార్. మన తెలంగాణలో అన్ని క్యాడర్లలో కూడా వేకెన్సీలు ఉన్నాయి. అన్ని క్యాడర్లలో మన ప్రభుత్వం కూడా వేకెన్సీలను నింపుతానంటుంది. ఉన్న వాళ్ళను ఏడవ అవకాశం పనిచేసిన ప్లేసే కదా సార్. ఇప్పుడు ఈడికెళ్ళి పనిచేసిన వాళ్ళని వేరే కాడ పంపించారు అంటే అలా ఆడ జాగా ఉన్నట్టే కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, వేకెన్సీలు చాలా ఉన్నాయి, పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మేము అటు పంచాలి కాబట్టి మేము పంచినాం. ఆ పంపకాల్లో మనం ఏడిపోతే ఓడిపోతే మాకేంది అన్నటువంటి ఉన్నతాధికారులు నిర్ణయం చేశారు. చెప్పుదామంటే ఆ రోజు ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంది ఈ విషయం పట్ల, సంఘాల నాయకులను ఎవరిని మాట్లాడొద్దన్నారని మా నోర్లు కట్టేశారు. అయినా మా మాతృమూర్తులు రోడ్ల మీదకి పోయి ముట్టళ్ళు చేసి తగిలిన గాయాలు ఎన్ని సార్, మాకు ఆ రోపు పట్టుకొని పోలీసులు కట్టుకుంటే చర్మాల మీద తగిలిన గాయాలు ఎన్ని సార్, లాఠీ చార్జీలో తిన్న దెబ్బలు ఎన్ని సార్. ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత పాలకపక్షం కూడా మా పట్ల ఆ రోజు మాట్లాడింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడింది, నెల కావస్తుంది కాబట్టి ఇప్పటికైనా మా సమస్య తీరుతుందనే ఆశతోటి మేము అందరం ఉన్నాం సార్.